నమస్కారం. బదిరులు బదిరత్వము అంటే బదిరులకు నిజంగా చెవిటితనము మరియు మాటలు రానితనము ఉంటుంది. కేవలము చెవిటితనముతో వాళ్లకు మాటలు రాని పరిస్థితి, పుట్టుకతో చెవిటితనం ఉంటే తప్పనిసరిగా మాటలు రాని పరిస్థితి ఏర్పడుతుంది. తద్వారా వాళ్లకు భాషా జ్ఞానం ఉండదు, కమ్యూనికేషన్ స్కిల్స్ లోపం జరుగుతుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ లేని ద్వారా వాళ్ళు విద్యావంతులు కానే పరిస్థితి ఏర్పడుతుంది. మా క్లినికల్ సెటప్లో ఏదైతే రామకృష్ణాపురంలో బాబా స్పీచ్ అండ్ హియరింగ్ క్లినిక్ అని ఒక యూనిట్ను పెట్టాము. ఇక్కడ పుట్టిన పిల్లవాడికి కూడా బేరా టెస్ట్తో మేము వినికిడి లోపం ఇంతవరకు ఉంది అని గ్రహించగలుగుతాం. ఈ టెస్ట్ని PTA టెస్ట్ అంటారు. దీని ద్వారా హియరింగ్ లెవెల్స్ టెస్ట్ చేస్తాం. వినికిడి లోపం ఏ స్థాయిలో ఉందో తెలుస్తుంది. ఇటువంటి ఇన్స్ట్రుమెంట్స్ మన ట్విన్ సిటీస్లో కేవలము ఒక 4-5 చోట్లని మాత్రమే ఉంది. మీకు లోపల ఏమైనా నొప్పి పుడుతుందా? ఇప్పుడు మనం చేసినది డాక్టర్ స్పీచ్ అనమాటారండి. దాని ఉపయోగం ఏంటంటే దాంట్లో మనం వాయిస్ రికార్డ్ చేసి వాయిస్ రేంజెస్ ఎలా ఉంటుంది అని చూస్తామండి. దాని వాయిస్ రేంజ్ ఎలా ఉంటుందని చూసి వాళ్ళు కొంచెం ఏమైనా వాయిస్లో ప్రాబ్లమ్స్ ఉంటే అది థెరపీలో యూస్ చేసి ఆ ప్రాబ్లమ్స్ మొత్తం కరెక్షన్ చేస్తారండి. సో అటువంటి పరికరంతో ఆ పిల్లవాళ్ళు వినికిడి శక్తిని గ్రహించి వాళ్ళకి కావాల్సినటువంటి వినికిడి యంత్రాన్ని అమర్చి మాట్లాడే స్కిల్స్ డెవలప్ చేస్తారు. ఇది మిడిల్ ఇయర్ అనలైజర్ అంటారు. ఇది పిల్లల్లో పెద్దల్లో ముఖ్యంగా మధ్య చెవిని టెస్ట్ చేయడానికి యూస్ చేస్తారు. పిల్లల్లో ఏవైనా చెవి ప్రాబ్లమ్స్ ఉంటే లైక్ జలుబైనప్పుడు లేకపోతే చెవిలో చీమ్ కారుతున్నప్పుడు మనము టెస్ట్ చేస్తే మిడిల్ ఇయర్లో ఏ ప్రాబ్లం ఉందనేది కరెక్ట్గా తెలుస్తుంది. ఈ టెస్ట్ పేరు బ్రెయిన్ స్టెమ్ ఎవోకోట్ రెస్పాన్స్ ఆడియోమెట్రీ అండి. యాక్చువల్లీ మనం ఎందుకు చేస్తామంటే ఇది సెంట్రల్ హియరింగ్ లెవెల్ కనుక్కోవడం చేస్తామండి. ఇప్పటి వరకు మీరు అబ్జర్వ్ చేశారు, అదంతా పెరిఫెరల్ హియరింగ్ వరకు చేస్తాము. ఇందులో వచ్చేసి సెంట్రల్ హియరింగ్ మాత్రమే చేస్తామండి. దాని తర్వాత మేము కాక్లియర్ ఇంప్లాంట్స్ అని దానికి అడ్వాన్స్ టెక్నాలజీ అనమాట. అవి ఇంకా వాళ్ళకి రీహాబిలిటేషన్ లాగా యూజ్ అవుతూ ఉంటాయి. దాని తర్వాత మళ్ళీ వాళ్ళకి ఆర్టరీ వెర్బల్ థెరపీ ఇస్తారనమాట. ఎక్కువ ఈ టెస్ట్ వచ్చేసరికి చిన్నపిల్లలు చేస్తే చాలా మంచిగా ఉంటుందండి. నిజంగా ఈ యొక్క బదిర పిల్లలు వాళ్ళ యొక్క భవిష్యత్తును వాళ్ళ భవిష్యత్తులో బంగారు బాట వేయాలి అంటే ఒక విషయాన్ని తల్లిదండ్రులు గుర్తించాలి. ఎంత చిన్న వయసులో ఆ బదిరత్వాన్ని మనము గ్రహించి ఆ పిల్లవాళ్ళని ఇటువంటి రీహాబిలిటేషన్ సెంటర్స్ను దగ్గరికి తీసుకొని వచ్చి ఆ పిల్లలకు సరి అయినటువంటి వినికిడి యంత్రాన్ని అమర్చి సరి అయినటువంటి ట్రైనింగ్, దాన్ని ఆడిటరీ ట్రైనింగ్ అంటాము, ఆడిటరీ ట్రైనింగ్ ఇప్పించి లిజనింగ్ స్కిల్స్ను డెవలప్ చేసే ఏకాగ్రతను పెంచితే మాటలు నేర్పిస్తే వాళ్ళు మాటలు నేర్చుకోగలుగుతారు. నిజానికి వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లం కేవలం వినికిడి లోపము. వినికిడి లోపంతో అంటే దాని హియరింగ్ ఆర్గన్స్ వాళ్లకు డిఫెక్ట్ ఉంటుంది, కానీ స్పోకెన్ ఆర్గన్స్లో ఎటువంటి డిఫెక్ట్ ఉండదు. ఈ స్పోకెన్ ఆర్గన్స్ మాకు ఉన్నటువంటి పద్ధతిలోనే ఆ పిల్లలు కూడా ఉంటుంది. వేలకి మన మాట వినపడదు. ఈ హియరింగ్ ఎయిడ్ వల్ల వినికిడి శక్తి పెరుగుతుంది. సో అటువంటి నార్మల్ స్పీచ్ ఆర్గన్స్ ఉన్నప్పుడు వాళ్ళకి స్పీచ్ను ప్రొడక్షన్ చేసేదానికి వాళ్ళకు వేరే పద్ధతులు, టాక్టైల్ మెథడ్ అంటూ లేదా లిప్ రీడింగ్ ద్వారా, స్పీచ్ రీడింగ్ ద్వారా ఆ పిల్లలకు మనము సరైనటువంటి పద్ధతులు 3 ఏళ్ల లోపలనే, అంటే నిజానికి చెప్పాలంటే 1 సంవత్సరం నుంచి పిల్లవానికి ఈ యొక్క వినికిడి లోపమునని గ్రహించి వాళ్ళకి యంత్రాన్ని అమర్చి అక్కడి నుంచి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చుకుంటూ వస్తాం. దాన్ని ఎర్లీ ఇంటర్వెన్షన్ ప్రోగ్రామ్ అంటాం. What is this? Potato. Very good. What is this? Peas. Ta-ma-to. Very good. Good job. Very good. Claps for all of you. Clap. ఎర్లీ ఇంటర్వెన్షన్ ప్రోగ్రామ్, ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్, దానికి కావాల్సినటువంటి పేరెంట్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా మా దగ్గర అందుబాటులో ఉంది.
స్పీచ్ థెరపీ అనేది చాలా రకాల ప్రాబ్లం ఉండే వాళ్ళకి, ముఖ్యంగా అందరూ అనుకుంటారు డెఫ్ అండ్ డమ్ ఉంటేనే వాళ్ళకి స్పీచ్ థెరపీ, మూగవాళ్ళు కాబట్టి వాళ్ళకి మాటలు రావు, స్పీచ్ థెరపీ అవసరం అనుకుంటారు. అలా కాదు, ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆటిజం అంటే వాళ్ళు సోషలైజేషన్ అవ్వరు, సో అందరిలో మింగిల్ అవ్వరు, ఒకరి సపరేట్గా ఉంటారు, సరిగ్గా మాట్లాడలేకపోతారు, వాళ్ళకి సరైన ఏజ్లో అవేర్నెస్ ఉండదు, ఇలా మాట్లాడాలి ఎలా మాట్లాడాలి. ఇంకొకటి క్లెఫ్ట్ లిప్ అండ్ ప్యాలెట్ ఉంటుంది. క్లెఫ్ట్ అంటే ఇక్కడ గ్రహణ మొర్రి అంటారు తెలుగులో. సో అలా ఉంటే వాళ్ళు సరిగ్గా పలకలేరు ఆ ప్రాబ్లం ఉండడం వల్ల. సో ఆ పిల్లవాళ్ళు భాషా జ్ఞానాన్ని పెంపొందించాలి అనే తపన ఉన్న తల్లిదండ్రులు 3 ఏళ్ల లోపలనే ఆ పిల్లవాడికి సరైనటువంటి వినికిడి యంత్రాన్ని అమర్చి వానికి ట్రైనింగ్ ఇచ్చి ఆ పిల్లవాడిని సరి అయినటువంటి ప్రీ స్కూల్లో వేసి తల్లిదండ్రులు కూడా కృషి చేస్తే ఆ పిల్లవాడు నార్మల్ స్కూల్కే పోగలుగుతాడు, స్పెషల్ స్కూల్లో చదవడం అవసరం ఉండదు. గౌతమ్ చిన్న యాపిల్ అను చెప్పు. యాపిల్, అత్త, తాత. చాలామంది మన రాష్ట్రంలోనే కాదు భారతదేశంలోనే పల్లెటూర్లలో ఉన్నవాళ్ళు ముఖ్యంగా వాళ్ళు ఏదో ఒక నమ్మకంతో మా పిల్లవాడికి మాటలు వస్తాయి, 4 ఏళ్ల తర్వాత వస్తాయి, 7 ఏళ్ల తర్వాత వస్తాయి అనే ఒక ఊహతోనే వాళ్ళు అట్లే ఉండిపోతారు. వాళ్ళు ఆ కాలాన్ని అలాగనే ఎటువంటి ట్రైనింగ్ లేకుండా పిల్లవాడిని అట్లే అంధకారంలో పడేస్తారు. తద్వారా ఆ పిల్లవాడి జీవితం అంతా స్పాడైపోతుంది, వాడు భాషా జ్ఞానం పొందలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఇంకా తప్పనిసరి మేము సైన్ లాంగ్వేజ్ నేర్పించే అవసరం వస్తుంది. సైన్ లాంగ్వేజ్లో వాని భాషా జ్ఞానము తుంటలుగా జరుగుతుంది. నేను ఇంటర్మీడియట్ అనుకుంటున్నాను. అటువంటి పిల్లలు చాలామంది ఉన్నారు. మధ్యలో డిస్కంటిన్యూ చేసేసి ఒకటేసారి 7th క్లాస్ 8th క్లాస్లో కూడా అడ్మిషన్ ఇచ్చాము. కొద్దిమంది తల్లిదండ్రులు మిలిటరీ ఆర్మీలో పనిచేసేవాళ్ళు, నేవీలో పనిచేసేవాళ్ళు ట్రాన్స్ఫర్ అయిపోయి వేరే రాష్ట్రాల నుంచి ఇక్కడికి వస్తారు. అటువంటి పిల్లలు కూడా 7th క్లాస్ 8th క్లాస్లో వేరే లాంగ్వేజ్లో చదివి ఉన్న పిల్లలు కూడా ఇంగ్లీష్ మీడియం ఇచ్చి ఇంగ్లీష్ మీడియంలో స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళను ఎంతో ప్రయోజకులుగా చేశాము. ఈరోజు ఎంతోమంది పిల్లలు గ్రాడ్యుయేషన్ను అభ్యసించి మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. ఇతని పేరు మహమ్మద్ ఇసాక్. ఇతను మా దగ్గర ఇంటర్మీడియట్ డిగ్రీ చదివి ఈరోజు మాకెంతో గర్వంగా చెప్పుకునే స్థితికి ఎదిగాడు. మొన్న జరిగినటువంటి గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో, ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో ఇతను డైరెక్ట్ రిక్రూట్మెంట్ అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్గా అపాయింట్ అయ్యాడు. నాకు మా స్టూడెంట్స్ చూస్తే నాకు చాలా గర్వంగా ఉంది. ఈ అబ్బాయికి మంచి భవిష్యత్తు ఉంటుంది, ఇతను వేరే వాళ్ళకు స్ఫూర్తిని ఉంటాడని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. ఈరోజు ఈ యొక్క హెలెన్ కెల్లర్ ఇన్స్టిట్యూషన్లో దేశ నలుమూల నుంచి దాదాపు 100 మంది స్పీచ్ అండ్ హియరింగ్ ఇక్కడ వచ్చి ట్రైనింగ్ అయ్యి ఎక్కడెక్కడో పనిచేస్తున్నారు. చాలా మంది వేరే దేశాలకు కూడా పోయి పనిచేస్తున్నారు. ఒకప్పుడు లక్నోకు ట్రైనింగ్ పోతున్నారు, ఈ రోజు లక్నో నుంచి ఎంతో మంది ఇక్కడికి వచ్చి చదువుతున్నారు, తమిళనాడు నుంచి వచ్చి చదువుతున్నారు, ఢిల్లీ నుంచి వచ్చి చదువుతున్నారు. ఈ యొక్క రీహాబిలిటేషన్ సెంటర్ లో మ్యాన్ పవర్ డెవలప్మెంటే కాకుండా రీసెర్చ్ యాక్టివిటీస్ కూడా టేకప్ చేశాము. రీసెర్చ్ చిన్న రీసెర్చ్ ఇప్పుడు మొదలు పెట్టాము. ఇక ఈ యొక్క విద్యా వ్యవస్థలు ఈ యొక్క రీహాబిలిటేషన్ ఫీల్డ్ లో ఇంకా మార్పులు తీసుకుని వచ్చి ఇంకా మెరుగైనటువంటి సేవలు అందించాలి. వీలైనంత వరకు వాళ్ళలో మార్పు తీసుకుని వచ్చి వాళ్ళలో ఆ యొక్క లెర్నింగ్ స్కిల్స్ ఉంటే లెర్నింగ్ స్కిల్స్ ద్వారా వాళ్ళను ఆ యొక్క విద్యాభ్యాసంలో ముందుకు పోయే విధంగా తయారు చేశాము ఎంతోమందికి. మా దగ్గర ఉన్నటువంటి మ్యాన్ పవర్ డెవలప్మెంట్ కోర్సులలో బీఎస్సీ ఏఎస్ఎల్పి అని 4 years కోర్సు ఉంది. ఈ బీఎస్సీ ఏఎస్ఎల్పి 4 years కోర్సుకు ఎవరైనా అప్లికేషన్ పెట్టుకోవాలంటే మే 1st వీక్లో మేము అప్లికేషన్స్ ఇష్యూ చేస్తాము. దీనికి మినిమం ఇంటర్మీడియట్ ఎంపీసీ కానీ బైపీసీ కానీ పాస్ అయి ఉండాలి. ఇది 4 years కోర్సు, 3 years కాలేజీలో చదువుతారు, 4th year ఇంటర్న్షిప్ అనేది ఉంటుంది.
ఈ ఇంటర్న్షిప్ అయిన తర్వాత వాళ్ళు రీహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళు ప్రొఫెషనల్గా వాళ్ళ క్లినిక్ను పెట్టుకోవచ్చు, లేదా ఒక హాస్పిటల్లో కానీ రీహాబిలిటేషన్ సెంటర్లో కానీ ఎక్కడైనా పని చేయొచ్చు. అంతేకాకుండా వాళ్ళు ఫ్యూచర్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసుకోవాలి అంటే మా దగ్గర పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంఎస్సి ఏఎస్ఎల్పి కూడా ఉంది. ఈ ఎంఎస్సి ఏఎస్ఎల్పి కోర్సును ఇక్కడ చేసుకోవచ్చు, లేదా గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో చేసుకోవచ్చు. ఇది చేసుకున్న తర్వాత వాళ్ళు లెక్చరర్స్కి అవుతారు, ప్రొఫెసర్స్ అవుతారు, వాళ్ళు పిహెచ్డి చేసుకోవచ్చు. ఇవన్నీ కాకుండా ఇవి నార్మల్ కోర్సుతో, జనరల్ కోర్సుతో మనం కంపేర్ చేసుకుంటే, జనరల్ కోర్సులో బిఏ అయితే, బిఎస్సి అయితే అయితేనేమి, లేదా బీటెక్ అయితేనేమి, ఇవి చేసుకున్న వారికి ఎటువంటి సౌకర్యాలు ఉంటాయో, అంటే గ్రూప్ 1 రాసుకున్నానికి, గ్రూప్ 2 రాసుకున్నానికి, లేదా ఐఏఎస్ రాసుకున్నానికి, బ్యాంక్ టెస్ట్ రాసుకున్నానికి ఎలాంటి సౌకర్యాలు ఉంటాయో ఈ బిఎస్సి ఏఎస్ఎల్పి చేసుకున్న వాళ్ళు కూడా అటువంటి సౌకర్యాలు ఉంటాయి. వాళ్ళు దే ఆర్ ఎలిజిబుల్ టు రైట్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్, ఈవెన్ దే ఆర్ ఎలిజిబుల్ టు రైట్ ఐఏఎస్ ఎగ్జామినేషన్ ఆల్సో. సో this is an opportunity. Anybody can join this course, provided one has to have interest to serve the society, serve the people who are really need. And moreover, we have another course which is called Teachers Training Program. It's a BEd స్పెషల్ ఎడ్యుకేషన్. బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్లో మేము హియరింగ్ ఇంపైర్డ్ కోసం, అంటే డెఫ్ అండ్ డమ్ పిల్లల కోసము ఈ 1 సంవత్సరము కోర్స్, ఇది 1 సంవత్సరము కాల పరిధి ఇది. దీనికి ఎనీ గ్రాడ్యుయేట్ ఈజ్ ఎలిజిబుల్. ఈ యొక్క అడ్మిషన్స్ కూడా మేము మేలోనే చేస్తాము, మేలోనే అప్లికేషన్స్ ఇష్యూ చేస్తాము. దీనికి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఈ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఉస్మానియా యూనివర్సిటీ కండక్ట్ చేస్తుంది. ఎంట్రన్స్ ఎగ్జామ్లో మీరు పాస్ అయితే అడ్మిషన్స్ బీఈడి కూడా అడ్మిషన్ జరుగుతాయి. బీఈడి డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో మెంటలీ రిటార్డేషన్లో కూడా మేము రన్ చేస్తున్నాం. ఈ బీఎడ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అంబేద్కర్ యూనివర్సిటీతో అఫిలియేషన్ అయి ఉంది. అంబేద్కర్ యూనివర్సిటీ వాళ్ళు నోటిఫికేషన్ ఇస్తారు. ఆ నోటిఫికేషన్కు అగెన్స్ట్గా మనం అప్లికేషన్ పెట్టుకుంటే అడ్మిషన్ దొరుకుతుంది. మీరు యూ కెన్ ఆప్ట్ హెలెన్ కెల్లర్ ఇన్స్టిట్యూషన్ సికింద్రాబాద్ అంటే ఇక్కడ అడ్మిషన్ ఇస్తారు, లేదా హెలెన్ కెల్లర్ ఇన్స్టిట్యూషన్ కడప అంటే కడపలో మీకు అడ్మిషన్ దొరుకుతుంది. కడపలో హియరింగ్ ఇంపైర్డ్ కోసము డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఉంది. హెలెన్ కెల్లర్ సికింద్రాబాద్ ఇన్స్టిట్యూషన్లో మీకు ఎంఆర్ ట్రైనింగ్ చేసుకునే దానికి అవకాశం ఉంది డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో. ఈ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ 2 years కోర్సు. ఈ అన్ని కోర్సెస్కు వేరే కోర్సుతో సమానంగా స్కాలర్షిప్స్ వేరే కోర్సుకి ఎలా ఇస్తారో అలాగే ఈ కోర్సులకు కూడా మీకు స్కాలర్షిప్స్ కూడా దొరుకుతాయి. సో భవిష్యత్తు ఉన్నవాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మీరు మేలో మాతో సంప్రదిస్తే అడ్మిషన్స్ మేము నోటిఫికేషన్ ఇస్తాము. అలాగైతే మీరు ప్రాస్పెక్టస్ కోసం డైరెక్ట్గా మాకు రాసి హెలెన్ కెల్లర్ ఇన్స్టిట్యూట్, బ్యాంక్ కాలనీ, రామకృష్ణాపురం, సికింద్రాబాద్ 56 అని చెప్పి మీరు ఒక లెటర్ రాస్తే ఆ లెటర్లో మీరు సెల్ఫ్ ఎన్వలప్ కవర్ పెడితే మీకు మేము ప్రాస్పెక్టస్ మిగతా డీటెయిల్స్ కూడా మీకు అందజేస్తాము. Helen Keller's Institute of Research and Rehabilitation for the Disabled Children, Founder Chairman Umar Khan. Cell number 9396662161. Website www.helenkellersinstitute.org.